మొత్తానికి ఎంపీ మిథున్ రెడ్డి అయితే కోర్టు నుంచి ఆయన అడిగినవి అనుకున్నవన్నీ సాధించారని చెప్పాలి. కోర్టు అన్నిటికీ అనుమతి ఇచ్చింది. ఆయన బ్యారెక్లో ఇప్పటికే ఆయన ఒక ప్రత్యేక బ్యారెక్లో ఉన్నారు. అయితే ఆ బ్యారెక్లో ఆయనకి ఎలాంటి సదుపాయాలు లేవు. కొన్ని అయితే 2 పిటిషన్లు అయితే దాఖలు చేశారు కోర్టులో. అందులో కీలకమైనవి ఏంటి, ఆయన పడుకోవడానికి పరుపు కావాలి, దిండి కావాలి, అలాగే ఒక టేబుల్ కావాలి, డైలీ పేపర్ కావాలి, అవసరమైతే ఒక టీవీ ఏర్పాటు చేయాలి, ఒక వ్యక్తిగత సహాయకుడు ఉండాలి, ఇంటి భోజనమే ఉండాలి, డైలీ ఆయనకి వాటర్ బాటిల్తో పాటు ఆయన కొన్ని మందులు కూడా అడిగారంట. అందులో ప్రోటీన్ పౌడర్, ఇవన్నీ యోగా మ్యాట్ ఇవన్నీ అడిగారు. వాటన్నిటికీ కోర్టు అనుమతి ఇచ్చింది. వ్యక్తిగత సహాయకుడిని కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పింది. అలాగే అక్కడ పాజిబిలిటీ ఉంటే, ప్రొవిజన్ ఉంటే కనుక టీవీ కూడా ఆయనకి ఏర్పాటు చేయండి అని చెప్పి కోర్టు అయితే జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చిందట. ఒక రకంగా ఆయనకి మినరల్ వాటరు, దుప్పటి, బెడ్, దిండు, కుర్చీ, టేబుల్, పెన్ను, కాగితాలు, డైలీ వార్తాపత్రికలు ఇవన్నీ నిబంధనలను అనుమతిస్తే పార్లమెంట్ సమావేశాలను చూడడానికి ఏర్పాటు చేయడానికి అని కూడా, ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీ కదా, ఇవన్నీ ఇచ్చారు. అలాగే బయట భోజనం, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. దీన్ని సరఫరా చేయడానికి అండర్టేకింగ్ లెటర్ ఒకటి ఇవ్వాలి అని కూడా ఆదేశించారట. అలాగే ఈ దోమల కాయిల్స్ కూడా, మస్కిటో కాయిల్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి అడిగారట. అవసరమైన మందులు జైల్లో లేకపోతే బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పారట. 2 న్యాయవాదులు, బంధువులతో వారానికి 3 ములాఖతులు కూడా అనుమతించారు. ఈ వస్తువులకు అయ్యే ఖర్చు పిటిషనరే భరించాలి. అంటే ఈ ఏర్పాట్లన్నీ చేస్తే కనుక దానికి ఎంతైతే అంత ఖర్చు మొత్తం అధికారులు అయితే పెట్టుకోరు, ప్రభుత్వం పెట్టుకోదు, మిథున్ రెడ్డి పెట్టుకోవాలన్నమాట. దానికి ఆయన ఎలాగా సిద్ధంగానే ఉంటారు. అంటే ఓవరాల్గా ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, గతంలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వలేదు అనేది అప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణ. ఎందుకంటే అప్పుడు ఆయన దోమలతో కుట్టి చంపించేయాలనుకున్నారు, దోమలతో కుట్టించి మర్డర్ ప్లాన్ చేశారు అనేది కూడా ఆ పార్టీ నాయకులు అప్పట్లో ఆరోపించారు. అయితే ఈయన ఇప్పటి నుంచే ముందే అన్నీ అడిగేశారు, ముందే కోర్టు కూడా అన్ని అనుమతి ఇచ్చింది. అయితే ఈయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి, పైగా ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడడానికి, అలాగే బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇవన్నీ, అందుకే పేపర్లు కానీ టీవీలు కానీ, ఏది ఏమైనా మిథున్ రెడ్డి కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కోర్టు అయితే అనుమతి ఇచ్చింది.